Hi friends, I hope everyone are doing good. Today we will talk about the importance of learning. Why it is so important to keep ourselves up to date. What happens if you stop learning or if you don't keep yourself up to date? How it's going to impact your life? ఈరోజు ఏం మాట్లాడుకుందామంటే మనము నేర్చుకోవడం యొక్క గొప్పతనం ఏంటి? ఓకే, నేర్చుకోకపోతే ఏమవుతుంది? ఓకే, నేర్చుకోవడం వల్ల జరిగే ఉపయోగాలు తెలుసుకునే ముందు నేర్చుకోకపోతే ఏమవుతుందో మనం మాట్లాడుకుందాం. నేర్చుకోకపోతే ఏమవుతుంది చెప్పనా సింపుల్‌గా? సునామీలో కొట్టుకుపోతాం. ఏంది అంత పెద్ద మాట అంటున్నాడు అనుకుంటున్నారా? మీకు గుర్తుండి ఉంటుంది. 2004లో ఇండియన్ ఓషన్‌లో సునామీ వచ్చింది. ఓకే. ఆల్మోస్ట్ అబోవ్ 2,00,000 అబోవ్ మెంబర్స్ చనిపోయారు వరల్డ్ వైడ్. శ్రీలంక ఎఫెక్ట్ అయింది. థాయిలాండ్ ఆర్ ఇండోనేషియా ఆర్ ఈవెన్ ఇండియా, తమిళనాడు, ఆ పార్ట్, కేరళ ఆ పార్ట్ కొంచెం ఎఫెక్ట్ అయింది. కొంచెం ఇన్ ద సెన్స్ ఇండియాలో కూడా ఒక 10,000 మెంబర్స్ వరకు చనిపోయారు. ఆ టైంకి అరౌండ్ 2004 టైంకి మనకు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి లేవు. ఉండి ఉంటే ఆ చుట్టుపక్కల ఉండే విలేజెస్ కానీ, డిస్ట్రిక్ట్స్ కానీ ముందే వార్నింగ్ ఇస్తే ఆళ్ళని సేఫెస్ట్ ప్లేసెస్‌కి పంపించేవాళ్ళు. సో, ఈ డిజాస్టర్ అనేది ఇంత పెద్ద డిజాస్టర్ జరిగింది గదా! ఈ డిజాస్టర్ వల్ల కొంచెం తక్కువ మంది ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. సో, దాన్ని లెసన్‌గా తీసుకొని ఆ రోజు జరిగిన డిస్ట్రక్షన్ చాలా పెద్ద డిస్ట్రక్షన్ అది. ఆల్మోస్ట్ మనకు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత థర్డ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇన్ ద వరల్డ్ ఇది. 21st సెంచరీలో ద బిగ్గెస్ట్ డిజాస్టర్. సో, అంత పెద్ద డిజాస్టర్ అయిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే డెఫినెట్‌గా మనకొక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది కావాలి. సో దట్ ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఈజీగా పీపుల్‌ని సేఫెస్ట్ ప్లేసెస్‌కు పంపొచ్చు అనేది ఆళ్ళ ఉద్దేశం అనమాట. సో, అందుకే ఏం చేశారంటే 2007లో ఆహ్, 2007లో ఆహ్, హైదరాబాద్‌లోనే లైక్ ఆహ్, ఓషన్ రిలేటెడ్ సర్వీసెస్, ఓషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఒక పెద్ద ఇన్‌స్టిట్యూట్ అనమాట. ఐ థింక్ దట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, రైట్? సో, దాని కింద ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్, రైట్? సో, విచ్ డీల్స్ అబౌట్ నోయింగ్ అబౌట్ ద ఓషన్, ఆల్ దోస్ థింగ్స్, రైట్? ఆ ఆర్గనైజేషన్‌కి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చిందనమాట. ఓకే. ఏంటి? ఈ వార్నింగ్ సిస్టమ్‌ని ఇంప్లిమెంట్ చేయమని. సో, ఇన్ 2007 దే ఇంప్లిమెంటెడ్ సునామీ, ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్‌లో. దట్స్ ఆల్సో ఈజ్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో, అదేం చేస్తది కాన్స్టెంట్‌గా సీ లోపల జరిగే ఎర్త్‌క్వేక్స్ మాగ్నిట్యూడ్, సో ఆన్ టెక్నాలజీ. ఐ డోంట్ ఈవెన్ నో దట్ టెక్నాలజీ, వాట్ ఆల్ ద థింగ్స్ దే విల్ యూజ్ టు డిటెక్ట్ ద సునామీ, రైట్? టు నో దట్ సునామీ ఈస్ గోయింగ్ టు కమ్, రైట్? So, they have all the mechanism there. So, to alert the people or alert the nearby places whenever this kind of natural disaster is going to happen. సో, దీనివల్ల ఏమవుతుంది? ఎంతోమంది చుట్టుపక్కల ఉన్నోళ్ళు ప్రాణాలు కాపాడుకోగలుగుతారు. అంటే ఆ రోజు జరిగిన డిజాస్టర్ నుంచి ఇమ్మీడియేట్‌గా ఇండియన్ గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది. ఎర్లీగా డిటెక్ట్ చేయడం కోసం. అంటే ఆళ్ళు ఆన్ కాన్స్టెంట్ బేసిస్‌లో నేర్చుకొని ఇది ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మనం ఈరోజు ప్రాణాలు కాపాడుతున్నాం, రైట్? సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇండివిడ్యువల్ లెవెల్ నుంచి లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఆ రోజు జరిగిన సిట్యుయేషన్‌ని లెర్నింగ్‌గా తీసుకున్నారు కాబట్టే ఈరోజు మనకు
ఇలాంటి డిటెక్షన్ సిస్టమ్స్ వచ్చినాయి, ఇలాంటి టెక్నాలజీస్ వచ్చినాయి కాబట్టి మనం కంఫర్ట్ జోన్లో బతకగలుగుతున్నాము. సో ఇలానే ఇండివిజువల్ లెవెల్లో కూడా ఆన్ ఎ డే టు డే బేసిస్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నేను జస్ట్ ఆర్టికులేట్ చేశాను అంత నష్టం జరుగుతుందని. మన లైఫ్లో కూడా మనం అప్ టు డేట్ లేకపోతే మనకు కూడా చాలా నష్టం జరుగుతుంది. ఓకే. సో ఒక స్టూడెంట్ అప్ టు డేట్ లేడనుకో, తను ముందుకెళ్ళలేడు, రైట్? సరి అయిన కెరియర్లోకి వెళ్ళలేడు, రైట్? సరి అయిన జాబ్ రాదు, సరి అయిన ఆ ఫీల్డ్లోకి వెళ్ళలేడు, రైట్? బికాస్ ఈ డోంట్ హ్యావ్ అన్ అప్ టు డేటెడ్ ఇన్ఫర్మేషన్ వాట్స్ గోయింగ్ ఆన్ అరౌండ్ హిమ్, రైట్? ఒక ప్రొఫెషనల్ ఒక టెక్నాలజీలో జాబ్ చేస్తూ ఆ టెక్నాలజీ అవుట్డేటెడ్ అయిపోతే ఇంకో టెక్నాలజీ నేర్చుకోలేదనుకో, తనకు స్కోప్ ఉండదు. ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? ఒక రైతు కూడా అంతే. రైతు కూడా పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తుంటే దిగుబడి రాదు. సో ఇలా ఏ విషయం తీసుకున్నా ఒక రైతు దగ్గర నుంచి టాప్ నాచ్ పీపుల్ వరకు లెర్నింగ్ ఉంటేనే ముందుకు పోతాము, లేకపోతే మన గ్రోత్ అక్కడే ఆగుతుంది. సో ఈ లెర్నింగ్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉండాల్సిందే, అదర్వైజ్ వీ కెన్ నాట్ గ్రో. సమ్టైమ్స్ it's going to be a risk for our life also. సో ఇంత ఇంపార్టెన్స్ ఉంది లెర్నింగ్కి. సో దీన్ని ఏదో కన్ఫ్యూజ్ అయిపోమంటలేను, ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీకేం అవసరమో అదే నేర్చుకో. ఒక స్టూడెంట్ అనుకో, నువ్వు ఏ కోర్స్ తీసుకున్నావు ఆ కోర్స్ గురించి బాగా నేర్చుకో, దాని గురించి ఫుల్ అవగాహన తెచ్చుకో. ఒక ప్రొఫెషనల్ అనుకో, ఓకే, నీ జాబ్ని మీట్ అవ్వడానికి నీకేమేమి టెక్నాలజీస్ అప్ టు డేట్ ఉండాలి నీ జాబ్ను కాపాడుకోవడానికి, రైట్? ఒక రైతు ఉన్నాడు అనుకోండి, తను పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతులు ఏమేమి వచ్చినాయి, ఎలా మనము వ్యవసాయం చేస్తే దిగుబడి వస్తుంది, భూమి ఖరాబు కాదు, ఎలా కెమికల్స్ లేకుండా చేయొచ్చు అనే కొత్త పద్ధతులు నేర్చుకుని ఆ పద్ధతుల వల్ల చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఓకే. నేను చెప్పేది ఏంటంటే, డోంట్ స్టాప్ లెర్నింగ్. ఇఫ్ యూ స్టాప్ లెర్నింగ్ యు ఆర్ గోయింగ్ టు స్టాప్ యువర్ గ్రోత్. బిలీవ్ మీ, రైట్? You know, right? But so many people don't focus much on the learning. They don't even read the newspaper. Okay. So these days you got a digital things. Wherever you go, just you see, you get a lot of news. Just follow the headlines, what's going on around the world. That's give you a lot of confidence, and that will let you know where to update. Okay. ఈ లెర్నింగ్ అనేది కూడా ఒక టఫ్గా తీసుకోకూడదు. ఓకే. ఒక టఫ్ విషయంలాగా తీసుకోకూడదు. హ్యాపీగా నేర్చుకోండి. తెలుసుకున్నారనుకోండి, గొప్పగా ఫీల్ అవ్వండి, ఎస్ నాకు దీని గురించి తెలుసని. ఎందుకు బర్డెన్గా ఫీల్ అవుతారు? ఖాళీగా ఎందుకు కూర్చుంటారు? ఏదో ఒకటి చదవండి. ఏదో ప్రాబ్ ఉంది చూడండి, ఎంటీ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్షాప్ అని. నిజంగా ఐ ఫేస్డ్ దాట్. నువ్వు అబ్జర్వ్ చేస్తే బిజీగా ఉన్నప్పుడే నీ మైండ్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇది అందరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఓకే. నెవర్ బీ లేజీ. ఓకే. నేను కూడా చాలాసార్లు లేజీగా ఉన్నా, చాలా టైం వేస్ట్ చేసుకున్నా. అవన్నీ రియలైజేషన్ అయినా కాబట్టి మీకు ఈరోజు వచ్చి చెప్తున్నాను. సో నేను కూడా కొన్ని హ్యాబిట్స్ మార్చుకున్నాను. ట్రై టు బీ ఆల్వేస్ బిజీ. ట్రై టు నో ద థింగ్స్. హ్యాపీ లెర్నింగ్ చేయండి. ఎవరో వచ్చి మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నట్టు కాదు. తెలుసుకొని ఆనందంగా ఫీల్ అవ్వండి. తెలుసుకోవడం అంటే ఎప్పుడు బుక్స్ చదవడమే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెకేషన్ వచ్చింది, ఒక ట్రిప్ వెళ్ళారు, లెట్స్ సే గోవాకి వెళ్ళారు. దట్స్ ఆల్సో లెర్నింగ్, రైట్? అప్పుడెప్పుడో చదువుకున్నాం వెస్ట్రన్ ఘాట్స్ అది ఇది అని. ఇప్పుడు లైవ్గా వెస్ట్రన్ ఘాట్స్ని క్రాస్ చేస్తూ వెళ్తాం కదా గోవాకి, బీచ్కి వెళ్ళాలంటే. వై డోంట్ యూ ఎంజాయ్ ద నేచర్? దట్స్ ఆల్సో లెర్నింగ్. దట్స్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఆఫ్ జియోగ్రఫీ. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అని. రీసెంట్లీ ఐ వెంట్ టు గోవా. I felt very happy. Hey, whatever I learned in my I think 8th or 9th standard,
We used to mug up the things. What are Eastern Ghats? What are Western Ghats? I felt very happy by seeing that nature with my eyes. Yes, that is what I'm learning. That is the happiness your learning going to give. బుక్స్ చదవచ్చు, ప్లేసెస్కి విజిట్ చేయొచ్చు, ఇంప్రూవ్ ఏ ప్యాషన్, రైట్? ఇంట్రెస్ట్ పెంచుకోండి. లైఫ్ అనేది ఒకటేసారి వస్తుంది. ఆ లైఫ్ అనేది ఒకటేసారి వస్తుంది. సో ఉన్న లైఫ్లో ప్రకృతిని హ్యాపీగా అనుభవిస్తూ ఆస్వాదిస్తూ బతుకుదాం. నేను అంత పర్ఫెక్ట్గా ఆస్వాదించిన రోజులు ఏం లేవు. బట్ లేటర్ ఐ రియలైజ్డ్, బట్ ద మూమెంట్ యూ స్టార్ట్ లవింగ్ ద నేచర్, ఇట్స్ గోయింగ్ టు బి అ లాడ్ ఆఫ్ హ్యాపీనెస్. ఎప్పుడు సంపాదించడము, ఇంత సంపాదించాలి అంత సంపాదించాలి అనేది ఆలోచనలు పక్కన పెట్టండి. కొంచెం ప్రకృతిని కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. అప్పుడు చాలా హ్యాపీనెస్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. లైక్ లాస్ట్ ఇయర్ అరౌండ్ బ్యాక్ టు బ్యాక్ ఐ వెంట్ 3 trips. గోవాకి వెళ్ళాను, 2 times వెళ్ళాను గోవాకి, విత్ ఫ్యామిలీ వన్స్ అండ్ విత్ ఫ్రెండ్స్ వన్స్. అండ్ మళ్ళీ జనవరిలో వైజాగ్ సైడ్ వెళ్ళాను. ద బ్యూటిఫుల్ ప్లేసెస్, లంబాసింగి వెళ్ళాను. సో ఆ నేచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా నీకు ఒక హ్యాపీనెస్ వచ్చింది. ఓకే, సో అది కూడా లెర్నింగే, రైట్? సో you are enjoying the nature, you are learning the things, so that you can easily, explain about something to your children. మనమే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సోషల్ స్టడీస్ వాళ్ళు టీచర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాడీ ఇది ఏంటి అంటే మనమే డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బెటా ఇది వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది, ఇది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. మనకి ఏదో కదా మనం ఏం చెప్తాం. సో నేను అనేది ఏంటంటే, మనం నేర్చుకోవడం వల్ల మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. ప్లస్ మనం కూడా వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఓకే, సో చాలా ఉపయోగాలు ఉన్నాయి లెర్నింగ్. నెవర్ స్టాప్ లెర్నింగ్, ఎంజాయ్ లెర్నింగ్, హ్యాపీ లెర్నింగ్ ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఖచ్చితంగా రోజు 1/2 hour మొబైల్లో కానీ ఎక్కడో కానీ న్యూస్ చూడండి. చాలామంది న్యూస్ చూస్తారు కానీ అందులో న్యూస్లో వచ్చే వర్డ్స్, ఇంపార్టెంట్ వర్డ్స్ గత 10 సంవత్సరాలకు వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీకు చెప్పనా, జీడిపి అని మొత్తుకుంటుంటారు టీవీ న్యూస్లలో, ప్లస్ న్యూస్ పేపర్లో కూడా పడుతుంది. ఎంతెంతో ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్కి జీడిపి గురించి తెలియదు, అండ్ రెపో రేట్ గురించి తెలియదు. అవి ఎప్పుడో ఒకసారి వచ్చేటివి కూడా కావు, రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇండియన్ ఎకానమీ గురించి తెలియదు. పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ మళ్ళా బేసిక్స్ తెలియాలి కదా. ఒక్కసారి అలాంటివి తెలుసుకుంటే నువ్వు న్యూస్ విన్నప్పుడు కానీ, న్యూస్ పేపర్ చదివినప్పుడు కానీ నీ థింకింగ్ అనేది బ్రాడర్గా వెళ్ళిపోతుంది. నీకు ఇంట్రెస్ట్ వస్తుంది న్యూస్ వినడంలో, తెలుసుకోవడంలో. దాంతో నువ్వు బిజీ అయిపోతావు, దాంతో హ్యాపీనెస్ వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ ఎ హ్యాపీనెస్ ఇన్ లెర్నింగ్. ఇంకొకటి చెప్తాను, కొన్ని రోజులు చదివాను, నాలెడ్జ్ అక్వైర్ అయింది, చాలా అనేది ఉండదు గైస్. ఓకే, చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కడో చదివాను, లైఫ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అని. ఐ స్టిల్ బిలీవ్ దట్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. చదువుతూ తెలుసుకుంటూ ఉండడమే గొప్పతనంగా ఒక సాధించిన విధంగా ఫీల్ అవుతాను నేను. ఓకే, ఐ హోప్ ఎవ్రీవన్ గాట్ the importance of learning. Never stop learning. The moment you stop learning, there ends the matter. You will never grow. That will impact your surroundings, your family, your kids, everywhere, right? Enjoy learning. You will see a lot of happiness within yourself. I hope I have explained enough on the importance of learning. I hope you start learning from tomorrow. I hope it gives you a lot of happiness. Thank you for watching my video. Bye.